జూలై నెలలో కొత్త ఐపీఓ రాబోతుంది. 440 కోట్ల పడుతున్న ఇష్యూ ఒకటి ఐపీఓ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే దాని డీటెయిల్స్ ఏంది, దాని లాట్ సైజ్ ఏంది, ఎంతవరకు దాని ఇష్యూ ప్రైస్ ఉంది ఒకసారి అయితే మనం చూద్దాం. ప్రజెంట్ నాక్ ప్యాకేజింగ్ సంబంధించిన ఒక ఐపీఓ అవుతుంది. ఇది అగ్రికల్చర్ అండ్ తర్వాత సిమెంట్ సంబంధించిన ఫ్యాక్టరీలకు అయితే ప్యాకేజింగ్ వ్యవస్థ పైన పనిచేస్తుంది. 440 కోట్లు టోటల్ బర్త్ వచ్చేసి ఇష్యూ సైజ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఒకసారి చూస్తే జూలై 1 నుంచి ఐపీఓ తేదీలు అయితే 2026 అంటే 2026 జూలై 1 నుంచి జూలై 3 వరకు అయితే ఐపీఓ డేట్స్ ఉన్నాయి. ప్రైస్ బ్రాండ్ వచ్చేసి 161 నుంచి 170 వరకు అయితే ఉంది. తర్వాత లాట్ సైజ్ వచ్చేసి 88 షేర్లు ఒక లాట్ వచ్చేసి ఉంది. మొత్తం కనీసం మనం పెట్టుబడి పెట్టాల్సింది 14,960 అంటే ఒక లాట్ కోసం అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా సబ్స్క్రిప్షన్ ముగింపు తేదీ అంటే క్లోజ్ డేట్ వచ్చేసి ఐపీఓకి జూలై 3. తర్వాత షేర్లు కేటాయింపులు అంటే జూలై 4 షేర్లు కేటాయిస్తారు. తర్వాత లిస్టింగ్ తేదీ వచ్చేసి జూలై 8కి అయితే ప్రజెంట్ అయితే ఉంది. ముఖ్యంగా ప్రజెంట్ అయితే మంచి ఐపీఓ ఇష్యూకి అయితే ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. తర్వాత జూలై 8 లిస్టింగ్ అయితే జరుగుతుంది. జూలై 1 నుంచి 3వ తారీఖు వరకు అయితే ఇష్యూ డేట్స్ అయితే ఫిక్స్ అయి ఉన్నాయి. సో అంటే మంచి అంటే ఈ కంపెనీకి అయితే మంచి ఫండమెంటల్ గా మంచి గ్రోత్ ఉంది. తర్వాత ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ ఐపీఓ తీసుకొచ్చానైతే అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా మెయిన్ చూస్తే యూపీఐ ద్వారా కూడా దీన్ని ఐపీఓ అప్లై చేసుకోవచ్చు. యూపీఐ మ్యాండేట్ వెంటనే అప్రూవ్ అవుతుంది. తర్వాత బ్యాంక్ డిమాట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. తర్వాత వీకెండ్ లో ప్రీ అప్లై ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నారు. తర్వాత ఆలస్యం లేకుండా మీ అప్లికేషన్ టైంకి చేసుకుంటే ఐపీఓ అలాట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే నాక్ ప్యాకేజింగ్ సంబంధించిన మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ సిమెంట్ సంబంధించిన ఐపీఓ లాట్ సైజ్ కూడా అంటే మొత్తం ఓవరాల్ ఇష్యూ వర్త్ వచ్చేసి కూడా 440 కోట్లు అంటే మార్కెట్ లో మంచి అంటే మంచి ఐపీఓ అని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే చెప్తున్నారు. సో అంటే మీ అడ్వైజర్ గానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని వెరిఫై చేసుకోండి. ఐపీఓ తీసుకుంటే మాత్రం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందనేసి ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు.